చిత్తూరు పార్లమెంటు నుంచి తనకు అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు దగ్గుమల్ల ప్రసాదరావు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్న దగ్గుమల్ల ప్రసాదరావుతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఐఆర్ఎస్ మాజీ అధికారి దగ్గుమల్ల ప్రసాదరావును నియమించింది. ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పార్లమెంటు పరిధిలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ప్రసాదరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు మీ ప్రొఫెషన్ను వదిలేసి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఎందుకు భావించారు? నేను రాజకీయాల్లోకి రావడానికి మెయిన్ కారణం చంద్రబాబు గారి విఘ్నత, చంద్రబాబు గారి సమర్థత. మన రాష్ట్రంలో ఇప్పటివరకు గత 4 సంవత్సరాల నుంచి పరిపాలన కుంటుపడిపోయింది. అభివృద్ధి లేదు. సంక్షేమం అంటున్నారు కానీ సంక్షేమానికి అభివృద్ధికి బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. కాబట్టి చంద్రబాబు గారిని చూస్తూ ఉన్నాను గత 25 ఏళ్ళ నుంచి. ఆయన సమర్థత నేను చూశాను. ఈ 2 రాష్ట్రాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఆ అభివృద్ధికి మెయిన్ కారణం చంద్రబాబు గారు. ఆ అభివృద్ధికి బీజం వేసింది చంద్రబాబు గారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బీజం వేశారు. 25 ఏళ్ళు ముందు చూపుతో చేశారు. 2000 టైంలో. ఇప్పుడు మనం అందరం అనుభవిస్తున్నాం. అందరూ ప్రతి ఇంట్లో ఒక కుటుంబం నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళి మంచి మంచి జీతాలు సంపాదించుకొని సౌఖ్యంగా ఉంటున్నారు. అలాగే స్పోర్ట్స్ ఎరీనాలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ పెడితే మనకి భారతదేశం మొత్తం ప్రపంచంలోని ఒక వీళ్ళు ఒలింపిక్స్ కూడా కండక్ట్ చేయగలరన్న ఇండికేషన్ ఇచ్చారు. కాబట్టి ఆఫ్రో ఏషియన్ గేమ్ అదొక బీజం వేశారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయిపోయింది. ఇంకా అతను చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ, ఆయన సంక్షేమం ఎట్లా ఉంటుందంటే ప్రజలకి సంపాదించుకోవడానికి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఆయన సంక్షేమం ఉంటుంది కానీ ఉత్తిగా డబ్బులు ఇవ్వడానికి ఆయన సంక్షేమం ఉండదు. సరే, మొత్తం మీద అయితే చిత్తూరు ప్రాంతం కొంత వెనుకబడింది, కొన్ని చోట్ల అభివృద్ధి ఉంది. ఈ ప్రాంతంలో ప్రధానంగా ఏ సమస్యపైన దృష్టి సారించాలని చూస్తున్నారు? చిత్తూరులో పారిశ్రామిక విధానంలో ఇప్పుడు నాకు అర్థమైనంత వరకు ఇక్కడ మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీస్ బాగానే ఉన్నాయి. గ్రానైట్ ఇండస్ట్రీ బాగుంది. వ్యవసాయంలో కూడా ఫ్రూట్స్ అవన్నీ వస్తున్నాయి. హార్టికల్చర్ బాగానే ఉంది. తర్వాత కూరగాయలు బాగానే ఉన్నాయి. చంద్రబాబు గారు కుప్పం నియోజకవర్గంలో ఇజ్రాయలీ టెక్నాలజీ తీసుకొచ్చి వ్యవసాయం చేస్తున్నారు. ఆ టెక్నాలజీని అన్ని నియోజకవర్గాలకు అప్లై చేస్తే ఎట్లా ఉంటుందని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. సో ఈ సమస్యలన్నిటికీ ఇంకా పేదవారి సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని రకరకాల కులాలు, రకరకాల వృత్తులు వాళ్ళు ఉన్నారు. ఈ పరిశ్రమలే కాకుండా ఆ చేతి వృత్తులు వాళ్ళు, తర్వాత చేనేత కార్మికులు కూడా ఉన్నారు. చేనేత కార్మికులకు కూడా వాళ్ళకి తగినంత అభివృద్ధి జరగటం లేదు. గత 20, 25, 30 ఏళ్ల నుంచి ఎట్లా ఉన్నారో అట్లాగే ఉన్నారు. హ్యాండ్ టు మౌత్ ఉన్నాడు. వాళ్ళకు కూడా నేనేమైనా చేయగలనా, ఇది దేశ పార్లమెంట్లో చర్చించి వీళ్ళకి ఏమన్నా అభివృద్ధి చేసే స్కీములు తీసుకురాగలమని ఆలోచిస్తూ ఉన్నాం. అలాగే వెనకబడిన వర్గాలు, దళిత వర్గాలు వీళ్ళు కూడా హ్యాండ్ టు మౌత్ ఉన్నారు. వాళ్ళు కూలి చేసుకుంటేనే బ్రతికే పరిస్థితిలో వాళ్ళకి ఎట్లాంటి స్కీమ్స్ ఇస్తే ఉద్యోగాలు ఏర్పడతాయి, చదువు వస్తుంది, చదువు ద్వారా ఉద్యోగాలు ఏర్పడతాయి, దాని ద్వారా ఆర్థిక పురోగతి జరుగుతుందనే విషయాన్ని చర్చించడానికి మేము ఆల్రెడీ దాని మీద స్టడీస్ చేస్తున్నాం. కాబట్టి వాటిని ఇక్కడ ఆచరణ పెట్టవచ్చా అనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద అయితే 7 నియోజకవర్గాల పరిధిలో తెలుగుదేశం పార్టీ మీరు ఇప్పుడు అంచనా చేసుకున్నారు. ఈ 7 నియోజకవర్గాల్లో మీరు ఎన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఆధిక్యత సాధించారు? ఇప్పుడు నేను 7 నియోజకవర్గాలు తిరిగి వచ్చానండి. 7 నియోజకవర్గాల రెస్పాన్స్ చూసిన తర్వాత 7 నియోజకవర్గాలు ప్లస్ ఎంపీ సీటు మొత్తం గెలిచే అవకాశాలు నాకు కనబడుతున్నాయి. మెజారిటీ కొన్ని నియోజకవర్గాలు ఎక్కువ రావచ్చు, కొన్ని నియోజకవర్గాలు తక్కువ రావచ్చు, కానీ మొత్తానికి 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. చంద్రబాబు యొక్క విధానాలు నచ్చి ఆయన తెలుగు రాష్ట్రాలను ఏ విధంగా అభివృద్ధి చేశాడు అన్న అంశం నచ్చి రాజకీయాల్లోకి రావడానికి సిద్ధపడ్డాడు. అందులో భాగంగానే చంద్రబాబు పుట్టిన నియోజకవర్గం, అదేవిధంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం, 2 నియోజకవర్గాలు చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఉండడం వల్ల తన పోటీ మరింత సులభంగా, తన విజయం మరింత సులభమని ప్రసాదరావు గారు అంటున్నారు. దీంతోపాటు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి చంద్రబాబుతో కలిసి ముందుకు వెళ్తానని ఆయనకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ కేంద్ర స్థాయిలో ఎలాంటి
అభివృద్ధి పథకాలకు కావాల్సిన నిధుల సేకరణకు తాను పూర్తి స్థాయిలో పనిచేస్తానని ప్రసాదరావు గారు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చిత్తూరు నుంచి.